హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎవరైతే రాయబోతున్నారో 2021 లో వాళ్ళందరి కోసం కూడా అన్అకాడమీ వాళ్ళు మంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారండి. సో ముందుగా ఆర్యుఏ ప్లస్ సబ్స్క్రైబర్. సో ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే 30+ టాప్ ఎడ్యుకేటర్స్, 20+ బ్యాచెస్, 50+ కోర్సెస్ అండ్ 2000+ లెసన్స్ అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీరు కంప్లీట్లీ అవైల్ చేసుకోవచ్చు అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందువల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చూసేద్దాము. ముందుగా ప్రీమియం కంటెంట్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ లైవ్ కోర్సెస్ అండ్ అలాగే డెడికేటెడ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే క్విజెస్ ఉంటాయి సెల్ఫ్ అనాలిసిస్ కోసం. అండ్ అలాగే కంప్లీట్ ప్రిపరేషన్ కోసం బ్యాచెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అనాలిసిస్ కూడా కంప్లీట్లీ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ మనకి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారండి అన్అకాడమీలో. అండ్ డైలీ T20 అని చెప్పేసి ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ టెస్ట్ లో మీరు ఫ్రీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా ఈ టెస్ట్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాచ్ నుంచి కూడా మనకి కంప్లీట్లీ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే ర్యాంకర్స్ బ్యాచ్ అని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేశారు 24th అంటే ఈ రోజు మనకి స్టార్ట్ అవ్వింది ఇది బ్యాచ్. సో ఇది కూడా మీరు చూసినట్టయితే చాలా ఈజీగా ఎంసెట్ మీరు క్రాక్ చేయడానికి టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ అన్ని కూడా క్లియర్ కట్ మీకు ఇస్తారనమాట. అండ్ అలాగే మాస్టర్స్ బ్యాచ్ ఏదైతుందో PCM PCB మనకి ఆల్రెడీ 19th నవంబర్ స్టార్ట్ అయింది. అండ్ ఇది కూడా మీరు వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ఇమీడియట్లీ మీరు సబ్స్క్రిప్షన్ కూడా అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో అందరూ అడిగేది ఏంటి సార్, బెస్ట్ ప్లాన్స్ అసలు ఏమున్నాయి మాకు 2021 ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మాకు అసలు బెస్ట్ ప్లాన్ ఏముంది చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి బెస్ట్ ప్లాన్ మనం చూసినట్టయితే 12 months ప్లాన్ ఉంది, 6 months ప్లాన్ ఉంది. ఇక్కడ మీకు 6 months లో కంప్లీట్ సిలబస్ కవరేజ్ అంతా ఉంటుంది. అలాగే డెడికేట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ అన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నో కాస్ట్ EMI అవైలబుల్ గా ఉందండి 6 months అండ్ అబౌవ్ సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ అలాగే మీరు సింగిల్ మంత్ కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఏంటని మీకు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అందులో గెట్ సబ్స్క్రిప్షన్ అని కొట్టినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా 1 month, 3 months, 6 months, 12 months అలా 24 months వరకు కూడా మన సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం 6 months కానీ 12 months కానీ తీసుకుంటే 25%, 54% మన డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే మీకు రిఫరల్ కోడ్ చెప్పాను కదండి, PA2020 మన రిఫరల్ కోడ్. ఇది కానీ మనం అప్లై చేసినట్టయితే ఇమీడియట్లీ మనకి వాల్యూస్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సబ్స్క్రిప్షన్ చార్జెస్ మారిపోతాయి. సో 10% మీకు డిస్కౌంట్ ప్లస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది మన చార్జెస్ అనమాట. సో మంత్లీ చార్జెస్. సో పెట్టేసి ప్రొసీడ్ చేసినట్టయితే మీకు థర్డ్ పార్టీ గేట్ పే ఏదైతే ఓపెన్ అవుతుంది. సో అందులో పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. మన ఏపీ ప్రభుత్వం ఎవరైతే పీజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ ఇవ్వడం జరిగిందండి. ఏంటి ఆ షాక్, అసలు ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాము. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ కోర్సులకు వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు నిలిపివేత. అంటే ఏదైతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అండ్ అలాగే ఏదైతే మనకి మెస్ ఛార్జెస్ అవి కూడా ఇచ్చేవారో, అంటే స్కాలర్షిప్ కింద 20,000 అయితే రిలీజ్ చేసేవారో అవి కంప్లీట్ గా ఎవరైతే ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుండి ఆపేస్తున్నారు. ఒకసారి క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాము. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, MBA, MCA తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం బోధన రుసుము చెల్లించదు. అంటే ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో వీళ్ళకి ఇవ్వబడదు. 2020-21 నుంచి ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరే వారికి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవని స్పష్టం చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే ఈ 2 పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు APC FSS CEO జ్ఞానభూమి వెబ్సైట్ లో తగిన మార్పులు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బోధన రుసుములు, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఏటా 20,000 వసతి ఆహార ఖర్చుల కోసం చెల్లిస్తుంది. ఏటా 1,00,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో ఏటా 1,00,000 మంది వరకు పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి. వీటితో పాటు గతేడాది పీజీ కళాశాలల్లో ఏ కోర్సుకు ఎంత బోధన రుసుము చెల్లించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2018-19 వరకు AFRC ప్రవేశాలు రుసుములు నియంత్రణ కమిషన్ నిర్ణయించిన ప్రకారం ఎంటెక్ 57,000, ఎంఫార్మసీ 1,10,000, ఫార్మడీ 68,000, MBA MCAకి 27,000 బోధన రుసుము ఉండేది. తేలని గతేడాది లెక్క. గత విద్యా సంవత్సరానికి 2019-20 సంబంధించి
పీజీ కోర్సులకు బోధన రుసుముల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2018-19కి సంబంధించి 6 నెలలు గతేడాది బకాయిలు కలిపి మొత్తం 550 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అది ఫ్రెండ్స్ చూసారు కదా. సో మనకి ఈ సంవత్సరం నుంచి ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్ లో పీజీ కోర్సులు చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లభించదండి. సో ఇప్పటిదాకా కూడా ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ మనకి 20,000 స్కాలర్షిప్ కింద అంటే మెస్ చార్జెస్ అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, వాటిని బేస్ చేసుకుని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి ఎవరైతే ఈ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీ చదివే వాళ్ళకి మాత్రమే ఈ 2 స్కీమ్స్ వర్తిస్తాయని, అండ్ ప్రైవేట్ కాలేజ్ చదివిన వాళ్ళు ఎవరికి కూడా ఈ 2 స్కీమ్స్ వర్తించమని క్లియర్ కట్ గా మనకైతే గైడ్ లైన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని డెఫినెట్ గా ఏదైతే పీజీ కోర్సెస్ సంబంధించి అడ్మిషన్స్ అయితే తగ్గుతాయని చెప్పి చాలా వరకు వినిపిస్తుంది. సో మెయిన్లీ ఏంటంటే పీజీ కోర్సెస్ ఇప్పటిదాకా చేయడానికి విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా ఈ 2 స్కీమ్ లో కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళే ఎక్కువగా ఈ కోర్సెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. బట్ ఇప్పుడు వీళ్ళకి 2 స్కీమ్స్ ఎప్పుడైతే వర్తించమని తెలుస్తున్నారో డెఫినెట్ గా ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. అండ్ అలాగే విద్యా సంస్థలు కూడా, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయం గురించి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.